టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. ధనుర్మాసంలో వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆచరించే విశిష్టమైన వ్రతం, పరమ ఉత్తమమైన వ్రతం శ్రీవ్రతం. అదే తిరుప్పావై. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. మనం ఏదైనా పుణ్యకర్మ చేయాలి లేదా ఒక వ్రతం చేయాలి, దానివల్లే మన జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది ప్రతీతి. దానికి అనుగుణంగా మనం ప్రతి ఒక్క మాసంలో ఎన్నో రకాల ధర్మాల్ని, ఎన్నో వ్రతాల్ని ఆచరిస్తూ ఉంటాం. అయితే చాంద్రమానానికి అనుగుణంగా కొన్ని వ్రతాలు ఆచరిస్తే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆ 30 రోజుల పాటు ఆచరించే ఉత్తమోత్తమైన వ్రతం శ్రీవ్రతం, తిరుప్పావై వ్రతం. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అనంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే భూలోకంలో గోపికగా విల్లుపుత్తూరులో ఆమె ఆండాళ్ తల్లిగా జన్మించి తాను చేయడమే కాకుండా అందరి చేత చేయించి తాను శ్రీకృష్ణుణ్ణి వలపింప చేసుకొని వారిలో లీనమైపోయిన వ్రతం. మరి ఈ వ్రతం చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ వ్రతానికి సంబంధించి ఎన్నో విశిష్టతలు, మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. తిరుప్పావై వ్రతం అనేది 30 రోజుల పాటు ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయంలో ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్త నేపథ్యంలో ఆచరిస్తూ ఉంటారు. ప్రతి వైష్ణవ దేవాలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై వ్రతాన్నే ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఎందుకు ఈ వ్రతానికి ఇంత ప్రత్యేకత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే భూలోకానికి వచ్చి ఆచరించింది కాబట్టి మనందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కావాలి అని అంటే ఆ తల్లి ఏది చేసి శ్రీవారి ప్రీతి పొందిందో మనం కూడా అలాగే చేసి ఆ పరమాత్ముని అనుగ్రహంతో వారిలో లీనమైపోయే ప్రయత్నం చేయాలి. అయితే ఇంతకీ ఈ ఆండాళ్ తల్లి ఎవరు అనంటే చిన్న కథ ప్రచారంలో ఉందన్నమాట. మనం గమనిస్తే కూడా ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఈ ఆళ్వార్లు అనేవారు చాలా భాగవతోత్తములు అన్నమాట. అంటే భగవద్ గుణగణాలను కీర్తిస్తూ భగవంతుని అనుగ్రహం పొంది భగవంతుల్లో లీనమైపోయిన వారు, మరెంతోమందికి కూడా ఆదర్శమైన వారు. ఈ 12 మంది ఆళ్వార్లలో విష్ణు చిత్తుడు అనే ఒక ఆళ్వార్, ఆయన విల్లిపుత్తూరులో ఉంటాడనమాట. ఆయనకు ఒక పెద్ద పూల తోట ఉందన్నమాట. అలాగే తులసి తోట కూడా ఉందన్నమాట. ప్రతిరోజు భగవత్ కైంకర్యానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద పూలదండలను విల్లిపుత్తూరులో చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఉంటారనమాట. అయితే తులసి వనంలో ఒకరోజు ఆయన తులసి వనాన్ని తవ్వుతూ ఉండగా దొరికింది ఒక చిన్న బాలిక. అందుకనే ఆ బాలికకు గోదా అని పెట్టారు. అంటే గోదై అని అంటుంటారనమాట. అంటే తవ్వుతుండగా దొరికింది కాబట్టి గోదై అని అంటూ ఉంటారు. మరి ఆ పసిపాపను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు విష్ణు చిత్తుడు. ఆమె కూడా చిన్నప్పటి నుంచి భగవంతుడిని కీర్తిస్తూ భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఎంతో చక్కగా పెరిగింది. ఆమె కూడా శ్రీకృష్ణున్నే మనసా వాచా స్మరిస్తూ ప్రార్థిస్తూ సేవిస్తూ తన భర్తగా కావాలని కోరుకుంటూ ఉండేది. అయితే పూర్వకాలంలో అప్పుడు ఉన్న ఆ కాలంలో గోపికలంతా కలిసి కాత్యాయని వ్రతం చేశారు. ఎందుకు అనంటే శ్రీకృష్ణుల్లో లీనం అవ్వటానికి. అటువంటి వ్రతాన్నే చేయాలని సంకల్పించింది గోదాదేవి. మరి తానున్న విల్లిపుత్తూరునే గోకులంగా భావించింది. తన ఉన్న స్నేహితురాలనే చెలికత్తలనే గోపికరాళ్ళుగా భావించింది. ఆ భావన మాత్రం సంతుష్టి చేత ఆ కాలంలో వాళ్ళు గోపికలంతా కూడా ఎలా అయితే ఆచరించారో అటువంటి కాత్యాయని వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించింది అన్నమాట. 30 రోజుల పాటు, అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నేపథ్యంలో 30 రోజుల పాటు రోజుకొక పూమాల, రోజుకొక పామాల. అంటే రోజుకొక పూమాల వాళ్ళ పూదోటలో ఉన్న పువ్వులన్నీ కూడా ఏర్చి గుచ్చి చక్కగా గుత్తుగా తయారు చేసి ఒక దండలాగా తయారు చేయటం. పామాల అంటే రోజుకొక 10 మాలను సమర్పించటం. ఆండాళ్ తల్లికి
అముక్తమాల్యద అని కూడా పేరుందనమాట. అంటే ఏంటి అని అంటే ఆ పూలమాల తయారు చేసిన తర్వాత తాను ధరించి చూసుకొని ఇది శ్రీ మహావిష్ణువుకు ఎక్కడి దాకా వస్తుంది, ఎలా ఉంటుంది, ఆ పూలు అనేవి ఎలా ఉన్నాయి, ఎలా అందంగా కూర్చబడ్డాయని చెప్పి తాను చూసి సరిచేసి వాటిని ప్రేమగా భక్తిగా తాను ధరించి విడిచిన పూలమాలనే ఆ శ్రీ మహావిష్ణువు కూడా వెంకటేశ్వరుడు కూడా ఎంతో ఆనందంగా ధరిస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ భక్తి ప్రధానమైనది, ఆర్తి ప్రధానమైనది, భావన ప్రధానమైనది. అంటే ఇక్కడ ఆండాళ్ళ తల్లి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవేనమాట. అలా తర్వాత ఏంటంటే రోజుకొక పూమాల సమర్పిస్తూ ఉండేవారు, రోజుకొక పామాల అంటే రోజుకొక పద్యం, దాన్నే పాసురం అని అంటూ ఉంటారు. అందుకే ఆండాళ్ళ తల్లికి చూడి కొలుత్తార్ పాడి కొలుత్తార్ అనే 2 నామాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ విధంగా తాను 30 రోజుల పాటు భగవత్ సమాగమం కోరి తాను ఏదైతే వ్రతం తాను చేయటమే కాకుండా అందరి చేత చేయించి ధరించిందో ఆ వ్రతాన్నే తిరుప్పావై వ్రతం అని అంటారు. 30 రోజుల పాటు ఎంతో చక్కగా 4:30కే మొదలుపెట్టి 6:30 అంటే సూర్యోదయాత్ పూర్వమే మొత్తం పూజా కార్యక్రమాలు నైవేద్యంతో సహా ముగించేస్తారనమాట. అయితే ఇక్కడ ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యం కూడా ఏంటి అని అంటే ముద్గలన్న ప్రియ అని కూడా మనం చెప్తూ ఉంటాం. లలితా సహస్రనామంలో కూడా చెప్పారు, కట్టు పొంగలి నివేదన చేస్తారు. అది ఎంత అమృతప్రాయంగా ఉంటుందో, అది బియ్యము, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, శుద్ధ సాత్విక శాకాహారం. ఇది కూడా ప్రాతకాలంలో సూర్యోదయ వేళ వీళ్ళు ఆరగింపు చేసి వీళ్ళు స్వీకరిస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ 30 రోజుల పాటు కొన్ని పాటిస్తూ ఉంటారు. నామం కూడా మీరు గమనించారా, తిరునామం ఆ కింద తెల్లగా, అంటే ఇది వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు పాటించేది అన్నమాట. సో ఆ విధంగా ఎంతో చక్కగా తిరుప్పావై వ్రతం ఆండాళ్ళ తల్లి చేసింది. అయితే మనం ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ పాసురంలో అమ్మవారు ఏం చెప్పారు ఆండాళ్ళ తల్లి అనేది మనం గమనిద్దాం. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ పాసురంలో కాలాన్ని అద్భుతంగా వర్ణించిందనమాట. ఇప్పుడు కాలం దైవస్వరూపం అని అంటూ ఉంటారు. కాలం ఎలా ఉంది అని అంటే మార్గశిర మాసం, అవునా? మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, అన్ని మాసాల్లోకెల్లా ఉత్తమమైన మాసం మార్గశిర మాసం, మాసాన మార్గశీర్షోహం అని అంటూ ఉంటారు. అన్ని మాసాలకు కూడా శిరస్సు వంటిది మార్గశిర మాసం. ఇది ఏంటి అని అంటే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. ఇది ఎలా ఉంటుంది కాలము అంటే సమశీతోష్ణ కాలం, అంటే ఎక్కువగా వేడిగా ఉండదు, ఎక్కువగా చల్లగా ఉండదన్నమాట, మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే వెన్నెళ్ళు వెదజల్లే కాలం అన్నమాట. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, పైర్లు బాగా పండే కాలం, మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ పంటను చూస్తూ ఉంటే. సో ఇటువంటి అద్భుతమైన కాలంలో భగవత్ ప్రీతికై భగవత్ అనుగ్రహాన్ని పొందటానికి ఒక వ్రతం ఆచరించటానికి సంకల్పం చేసుకున్నాం. ఇక్కడ సంకల్పం అనేది ప్రధానమైనది. ఇక్కడ వీరి సంకల్పం ఏంటి? ఏం లేదు, కృష్ణ నీలో కలవటమే మా సంకల్పం, మా అందరినీ కూడా అనుగ్రహించు కృష్ణ అంటూ కూడా ఈ ఆత్మ పరమాత్మ అనుసంధానం, ఈ ఆత్మ పరమాత్మ సమాగమం, దీనికోసం వీళ్ళు చేసే చర్యలే తిరుప్పావై వ్రతం. అయితే ఫస్ట్ పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్తుంది, కాలాన్ని వర్ణిస్తుంది. ఈ కాలానికి నమస్కారం, ఈ ఉత్తమోత్తమైన కాలంలో మేము ఒక సంకల్పం చేసుకొని వ్రతాన్ని ప్రారంభిస్తున్నాము. మరి ఈ కార్యం దిగ్విజయమై మేము ఆ భగవంతుల్లో లీనమవ్వాలి అంటూ కూడా మొదటి పాసురాన్ని భగవంతుడికి అర్పిస్తుంది అన్నమాట. అయితే ఈ 30 రోజులు కూడా మనం గమనిస్తే పూర్వకాలం పల్లెటూళ్ళల్లో కూడా చక్కగా గోమయంతో అలికి రంగురంగులు ముగ్గులు పెట్టి ముగ్గుల మీద గొబ్బెమ్మలు పెడతారనమాట. అయితే ఈ గొబ్బెమ్మలు అంటే వీళ్ళంతా గోపికలు అన్నట్టుగా, అంటే ప్రతిబింబిస్తారు. వారు చేసే చర్య ప్రతిచర్య అంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఏంటి? భగవత్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాలమే లేచి చక్కగా ముగ్గులు పెట్టి రంగురంగులు ముగ్గులు గొబ్బెమ్మలు అని అంటే ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఈ వ్రతంలో కూడా ముందుగా చెప్తుంది, కాలాన్ని వర్ణిస్తుంది. మాకు అనుకూలమైన కాలం లభించింది, మేము వేకువజామునే లేచి ఆండాళ్ళ తల్లి మిగిలిన చెలికత్తలందరినీ కూడా మేల్కొలిపి భగవత్ సమాగమంకై మీరందరూ రండి అంటూ తాను ముందు నడుస్తూ అందరినీ వెనక నడిపిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇది మొదటి పాసురంలోని అర్థం, అంతరార్థం.
కాలం గురించి వర్ణన. మనం కాలగమనంలో విజయవంతం కావాలి, కాల ప్రభావానికి మనం తెలుసుకోవాలి అంటే కాల ప్రభావంలో కలిసిపోకుండా, కలి ప్రభావం మన దరి చేరకుండా మనము ఆ పరమాత్మునిలో లీనమవ్వాలి. కలియుగంలో మనం ఈ కాత్యాయని వ్రతాన్ని మనం చక్కగా ఆచరిస్తే గోపికలు ఏ విధంగా అయితే కృష్ణులో లీనమయ్యారో అలా మనం కూడా పరమాత్మలో లీనమవ్వడానికి ఇదొక చక్కని సదావకాశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.